ఏముందని వీళ్ళే అని చెప్తారు. ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు మాట ఈ రోజు ఎందుకు తీస్తున్నానంటే ఒకటే మాట అండి, ఇవాళ వాళ్ళు అన్ని లైట్ ఎడిటర్ గతంలో జరిగిన ఉదంతాలు కేటీఆర్ ఎక్కడెక్కడ మేము టెస్ట్ రమ్మన్నామో డ్రగ్స్ టెస్ట్ నుంచి మొదలు పెట్టుకుని లైట్ ఎడిటర్ వేరే రకరకాల టెస్టులు అవన్నిటికైనా వస్తా అంటే మేము కూడా దానికి తగిన విధంగా స్పందిస్తాం. ఇదే మా ఆన్సర్ దీనికి. ఓకే కృష్ణదాస్ గారు, బాలగారు ఏం చెప్తారు వీళ్ళైతే సవాలు విసురుకుంటున్నారు. అసలు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమన్నా యాజ్ అడ్వకేట్ గా చెప్పండి లైట్ డిటెక్టర్ టెస్టుల గురించి. వీళ్ళు అడిగిన వెంటనే అయిపోతుంది ఇవన్నీ. సార్ లైవ్ డిటెక్టర్ అనేది బేసికల్గా ఏంటంటే ఇట్స్ కొలాబరేటివ్. సమ్ టైమ్స్ మీకు ఫోరెన్సిక్స్లో ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళినప్పుడు నిజం ఎంతవరకు తెలుస్తుంది ఏంటనేది అది పర్సువేషన్ తీసుకుంటారు. నిజంగా చెప్పాలంటే భారతదేశంలో నార్కో అనాలిసిస్ అనేది జనరల్గా అంటారు. దేనికోసం అంటారు అంటే అతను కాన్షియస్లో ఉన్నప్పుడు అసలు ఏమేమి చేశారు ఏంటని తెలుసుకోవడం కోసం. రెస్గెస్ట్ అనేది అప్లై చేస్తారు, అంటే ట్రూత్ కమ్అట్ చేయడానికి. లైవ్ డిటెక్టర్ అంత ఈజీగా వేరండి, ఎందుకంటే దానికి సర్కమ్స్టాన్సెస్ ఉండాలి. లైవ్ డిటెక్టర్ చేయాలంటే కూడా సర్కమ్స్టాన్సెస్ ఉన్నప్పుడే దానికి కోర్టు పర్మిషన్ చేస్తుంది. ఎందుకు చేయాలనేది కూడా నెసెసిటీ ఉంటుంది. అంటే ఇన్వెస్టిగేషన్లో ఇంట్రాగేషన్లో రాని క్వశ్చన్స్ ఇంకా కొన్ని లైవ్ డిటెక్షన్స్లో వస్తాయని అనుకున్న సందర్భాల్లోనే అప్పుడు ప్రాసిక్యూషన్ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే దెన్ అప్పుడు కోర్టు పర్మిట్ చేస్తుంది. కానీ ఊరికే ఏదో నేను కూర్చొని లైవ్ డిటెక్టర్కి వచ్చాను నువ్వు చూసుకుందాం, లేకపోతే నువ్వు వచ్చాను నువ్వు చూసుకుందాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు రాజకీయ నాయకులా లేకపోతే ఏ సమాజంలో మీరు ఉన్నారు? మీరు చదువుకున్న అందరు పీజీలు చేశారు, యూజీలు చేశారు, గ్రాడ్యుయేషన్స్ అయి ఉన్నారు. ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరందరూ? ఇట్లా మీకు ఓకే, ప్రతి పార్టీలో పవర్ వచ్చిన తర్వాత అది కామన్ అండి. ఏ పార్టీలో అయినా కమిషన్ తీసుకోవడం కామన్, బెనిఫిట్ తీసుకోవడం కామన్, పవర్ని యూజ్ చేసుకోవడం కామన్. దట్స్ ఫైన్. ప్రజలకు అది ఆటోమేటిక్గా మీరు ఓపెన్గా చెప్పండి. నిజంగా అంత నీతివంతులు నిజాయితీవంతులు అయినప్పుడు ఎందుకు ఇదంతా చుపాచుపిగా? పాపం ప్రజలంతా కన్ఫ్యూజన్, క్యాడర్కి కన్ఫ్యూజన్. ఎందుకంటే పైకి ఒక మాట లోపలికి ఇంకో ఎక్సర్సైజ్. దీనివల్ల ఏమైపోతుందంటే అందరికీ కన్ఫ్యూజనే. దీనివల్ల మీరు డెవలప్ అవ్వరు, సొసైటీ డెవలప్ అవ్వదు, సమాజము మారదు. ఇంకా మనం ఎందుకు సర్వీస్ ఇండస్ట్రీలో బ్యాక్ పడిపోయినాము, ఇంకా ఇండియా నుంచి అందరూ ఎక్స్పోర్ట్ ఎందుకు అవుతున్నాం, హ్యూమన్ ఎక్స్పోర్ట్ అంటే రీజన్ ఇక్కడ ఇంత పెద్ద రీసోర్స్ పెట్టుకొని మనం ప్రాపర్ యూటిలైజేషన్ చేసుకోలేకున్నాం. సరే, ఒక మనిషికి 100 కోట్ల ఎకరాలు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఉందండి, అయినా కూడా 100 ఎకరాలు తీసేసుకుంటున్నారు. ఏం చేసుకుంటారండి నాకు అర్థం కాదు. 100 ఎకరాలు పెట్టుకుని మీరు ఫామ్ హౌస్లకి 100 ఎకరాలు ఏం జరుగుతుంది అంటే ఈ లైవ్ డిటెక్టర్స్ ఇవన్నీ ఏంటంటే ఓన్లీ వీళ్ళకు మీడియాలో మాట్లాడుకోవడానికో లేకపోతే ఇలాంటి చిట్ చాటింగ్ పనికొస్తుంది తప్ప వాస్తవంగా లీగల్ శాంటిటీలో అయితే అది వర్కౌట్ అయ్యేది కాదు. అది కోర్టు ఆర్డర్ చేయాలి, అంత ఈజీ కాదు. లైవ్ ఇప్పుడు నేను మీరు కూర్చొని లైవ్ డిటెక్టర్ పెట్టుకుందాం అంటే లైవ్ డిటెక్టర్ ఎప్పుడు పెట్టాలని దానికి ఒక సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి. వీళ్ళకి ఉంది కదా పవర్ ఉంది, పొలిటీషియన్ అయిపోయాము లేకపోతే ఎమ్మెల్యే అయిపోయాము ఎంపీ అయిపోతాం, నేను ఏం మాట్లాడినా చల్లుతుంది అంటే నిజం చెప్పాలంటే మీరు తప్పులు కాదండి, రాజకీయ నాయకులు తప్పే లేదు, మాది ప్రజలది తప్పు. నిజం చెప్పాలండి, ఎందుకంటే మీరు ఏం చెప్పినా షీప్స్లో మేము తల ఊపుతున్నాం చూసారా, అది మా ప్రాబ్లం. రైట్ రైట్. రామత్ గారు మరో ముఖ్యమైనటువంటి క్వశ్చన్. ఈ మధ్య తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా అంటే ఇంతకుముందు ప్రభుత్వ విధానాలు లేదంటే విపక్షాలు వ్యవహార శైలి వీటి మీద ఎక్కువగా ఏదైనా సరే మాట్లాడుకున్నా లేదంటే డిస్కస్ చేసుకున్నా ఒకరినొకరు విమర్శించుకున్నా కూడా ఉండేటటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఇటు బీఆర్ఎస్ అంతా కూడా టార్గెట్ రేవంత్ రెడ్డిగా, అటు రేవంత్ రెడ్డి టార్గెట్ కేసీఆర్ ఫ్యామిలీగా మొత్తం వ్యక్తిగతం అయిపోయింది అనేటటువంటి విమర్శలు వస్తున్నాయి. ఏంటి దేనికోసం దానికి ఎవరండి ముఖ్యమంత్రి మాటలు గట్టు ఉంటాయండి? ఈ ప్రపంచంలో భారతదేశ చరిత్రలో ఈ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఎవడూ మాట్లాడలేదు. ఈ ముఖ్యమంత్రి తిట్టుబడ్డట్టు ఏ ముఖ్యమంత్రి ఈ ప్రపంచంలో పడలేదు. ఎందుకు అంటే ఇప్పుడు మిత్రుడు నష్టతేజ గారు అసలు అసెంబ్లీకి రావడం కేసీఆర్ గారు అంటే కేసీఆర్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే ఒక పెద్ద మనిషిని తెలంగాణ రాష్ట్రం కోసం సాగు నోట్లో దాకపోయి తెలంగాణ రాష్ట్రం సాధించి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా వచ్చి మాట్లాడగలిగితే ఈయన చెప్పాల్సిన సమాధానం మా నాయకులకే సమాధానం చెప్పలేకపోతున్నారు, మేము అడిగిన దానికే సమాధానం చెప్పలేకపోతున్నాడు. కేసీఆర్ గారు వచ్చి ఈ నాయకుడి ముందు మాట్లాడాలా? ఈయన మాట్లాడే బూతులు, ఈయన మాట్లాడే అది, అందుకే బూతులలో నెంబర్ 1 అయిపోయాడు, అబద్ధాలలో నెంబర్ 1 అయిపోయాడు తప్ప పాలనలో చేత కాదని చేతులెట్టేసిండు. మీరు మంచి పరిపాలన చేస్తే మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. రామూర్తి గారు ఒక ప్రశ్న అండి. సార్ ఆయన బూతులు ఎక్కడి నుంచి నేర్చుకున్నాడండి? ఎక్కడ నేర్చుకునేదాన్ని వెయిట్ మీ దగ్గర నుంచే నేర్చుకున్నాడు. మీరు సీఎం ఉన్నప్పుడు మీరు మాట్లాడిన మాటలు చూసే నేర్చుకున్నాడు. నాకు తెలుసుకోండి ఫస్ట్.
మీరు పోయి వీడియో చూసుకోండి. వీడియో చూసుకోండి సార్. సార్ మీరు వీడియో చూసుకోండి. మీరు మాట్లాడినారు కాబట్టి ఆయన నేర్చుకున్నారు. సీనియర్లు ఏం చేస్తే జూనియర్లు అదే చేస్తారు. సీనియర్ సార్ ఊరుకోండి సార్. మీరు ఆగండి, ఒక నిమిషం ఆగండి. మీరు సీనియర్లు ఏం చేస్తారో జూనియర్లు అదే చేస్తారు. అరే మాట్లాడారండి. వీడియోలు చాలా ఉన్నాయి. మీరు చాలా ఉన్నాయండి. మీరు చాలా ఉన్నాయి. కానీ మీడియాలో గూగుల్లో సెర్చ్ చేసుకోండి, యూట్యూబ్ లో సెర్చ్ చేసుకోండి. మీరు ఆపండి సార్. మీ తెలంగాణ ఎప్పుడు తెలంగాణ ఇప్పుడు అయిపోయి 10 ఏళ్ళు అయిపోయింది. ఇంకేంది? ఎన్ని రోజులు ఈ సెంటిమెంట్ తో మనుషుల్ని చంపుతారు మీరు? కొండలు జరిపిస్తాం, గుడ్లు బీగుతాం. ఏందండి సార్? సీనియర్లు ఏదైతే నేర్పిస్తారో జూనియర్లు అదే నేర్చుకుంటారు. మీకు అర్థం కాదా సార్ చెప్తే? మీకు అర్థం కాదా చెప్తే? సీనియర్లు ఏదైతే నేర్పిస్తారో జూనియర్లు అదే నేర్చుకుంటారు. మా తల్లిదండ్రులు ఏదైతే నేర్పిస్తారో మేము అదే నేర్చుకుంటాం. పెద్దలు ఏం చెప్తారో మేము అదే వింటాం. మీరే కదా అంటారు? పెద్దలు చెప్పిన మాట మీరు ఫాలో అవ్వండి. పెద్దలు చెప్పింది మీరు ఫాలో అవ్వమంటారు కదా, ఆయన ఫాలో అయ్యాడు. మాట్లాడిన మాటలు వేరు అంటున్నా నేను. అరే మీకు అర్థం కాదా ఆయన చెప్తే? కాదండి సార్, ఆయన మాట్లాడిన మాటలు చాలా ఉన్నాయి. తెలంగాణ 10 సంవత్సరాల భాష తీసుకుందాం, ఈయన ఈ 18 నెలల్లో భాష తీసుకుందాం. సరే ఇప్పుడు నేను లైవ్ లో వినిపించనా? నేను లైవ్ లో వినిపిస్తే అప్పుడు ఆయన ఉద్యమ సమయంలో చెప్పండి. లైవ్ లో వినిపిస్తే బూతులు మీరు మాట్లాడలేదా? బూతులు మీరు మాట్లాడలేదా? ఆయన కాదు, బూతులు మీరు మాట్లాడలేదా? ఓకే కృష్ణతేజ గారు కంటిన్యూ. ఒక పాయింట్, ఇప్పుడు సమయం ఎక్కువ లేదనుకుంటా. 2014 and 2015 కేసీఆర్ గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన పదజాలం ఏంటిదో ఒకసారి మనం బీఆర్ఎస్ మిత్రులు చూసుకోమని దానికి ఆన్సర్ అండి. ఇంకోటి సెకండ్ పాయింట్, ఇక్కడ మనం ఫార్ములా ఈ పైన మనం ఇక్కడ చర్చ పెట్టినాం కాబట్టి చివరికి వచ్చింది డిస్కషన్ కూడా. కాబట్టి అసలు పెట్టుబడులు నిజంగా వీళ్ళ టార్గెట్ ఎంత, వీళ్ళు ఎంత పెట్టుబడులు తీసుకొచ్చారో దానిపైన ఒక చర్చ కానివ్వండి, లేకపోతే ఒక ఒఫీషియల్ నోట్ అన్న పార్టీ నుంచి విడుదల చేయమనండి, ఒప్పుకుంటాం. ఎందుకంటే పెట్టుబడి ఎలక్ట్రానిక్ వెహికల్స్ నుంచి ఎంత పెట్టుబడి తీసుకొచ్చినారు, ఎంత ఏర్పాటు చేసినారు, ఎంత కంపెనీస్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చిందో ఒకసారి వాళ్ళనే నిజంగా శ్వేతపత్రం బయట పెట్టి ఫినిష్ అయిపోతుంది కదా మ్యాటర్ ఇక్కడ. ఎందుకంటే చర్చ అనేది మొదలైంది ఫార్ములా ఈ నుంచి. అనేక మన రాజకీయ విశ్లేషకులు కూడా ఒక మాట అడిగారు. మనకి ప్రజలు ఓటేసింది కాదు, వారికి సమన్యాయం చేయమని చెప్పి తట్టుకుని ఒక స్థాయి అంతేగాని నేను మీరు ఎంత క్రాస్ మాట్లాడారు మనం సక్రమంగా నిర్వహించాలా? ఇది మేము సమస్యలు తీరిపోవు. మీరు ఇచ్చే హామీలు నెరవేర్చేంత వరకు ఏడాడతాం, వెంటాడతాం. మీ యొక్క అవినీతిని, మీ యొక్క బండారాన్ని ఖచ్చితంగా కంక్లూజన్ అంటే ఏం లేదండి, అర్థమైపోయింది. ఇక్కడ వాళ్ళు ఏంటంటే డైవర్షన్ తప్ప నుంచి అంతకుమించి ఏం లేదు. ఇంకోటి నోటీసులు ఇచ్చిన జనరల్ గా అది లీగల్ ప్రొసీజర్ లో జరుగుతుంటది. ఎందుకు దాన్ని అంత రచ్చ చేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. కోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు పొలిటీషియన్స్ బయటకు వచ్చి మాట్లాడినంత మాత్రాన పోనీ ఆ నోటీసెస్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏమైనా తీయడానికి కుదురుతుందా? లేదు. మీరు నిజంగా అనుకున్నప్పుడు యూ కెన్ గో అండ్ అప్రోచ్ ద కోర్ట్స్ విల్ డిసైడ్, దెన్ కమ్ అండ్ టాక్. అంతేగాని ఎందుకు చాలా సింపుల్. ఇప్పుడు కరెక్టే ఈ రేసింగ్ అని దేనికి పెట్టారండి నాకు అర్థం కాలేదు. అందరు సఫర్ అయ్యారు అప్పుడు. ఆ డబ్బుల్ని మీరు అంటే మీకు అంత అవసరమా? నేను అదే గవర్నెన్స్ లో ఇంపార్టెన్స్ అనేది తెలియకుండా మీ నాయకులు అయితే ఇట్లే ఉంటుంది. గవర్నెన్స్ లో ఫస్ట్ ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలి? వెలిఫేర్కి ఇవ్వాలి. మీకు ఈ రేస్లు ఇంపార్టెంటా? హైదరాబాద్ సిటీ ఇంటర్నేషనల్ సిటీ ఆడ రోడ్ల మీద మీరు డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ పాప వస్తే మొత్తం అడుక్కునే వాళ్ళని తీసుకుని లోపల సార్. ఈ రోజు కూడా వాళ్ళ గవర్నమెంట్ దిగిపోయినంత వరకు కూడా అడుక్కునే వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు రోడ్ల మీద. వాళ్ళని చూసుకోవడానికి లేదు మీకు. మళ్ళీ మీకేమో ఇంటర్నేషనల్ ఇది కావాలి. ఖచ్చితంగా స్కామే కదా మరి అలాంటప్పుడు. రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బాలా గారు, థ్యాంక్ యూ సో మచ్ రామూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణతేజ గారు. ఇది వాల్టి డిబేట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే. టు డిబేట్. నేను శివకుమార్ రొక్కం. ఎమ్మెల్సీ కవిత వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయంటూ చేసిన కామెంట్స్తో ఆమె నేరుగా బీఆర్ఎస్ పై దాడికి దిగారు. ఒక విధంగా అన్న కేటీఆర్ ను ఇండైరెక్ట్ గా టార్గెట్ చేశారన్న చర్చ కూడా జరిగింది. దాంతో అన్నా చెల్లెల మధ్య గ్యాప్ పెరిగిందన్న టాక్ నడిచింది. తాజాగా కేటీఆర్ కు ఏసీబీ నోటీసులపై కవిత ట్వీట్ చేయడంతో ఆ గ్యాప్ తగ్గిపోయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కు నోటీసులు ఇస్తారా అంటూ కవిత ట్వీట్ చేశారు. ఏసీబీ నోటీసులు ఇద్దరిని కలిపాయా? కవితను కేసీఆర్ దూరం పెట్టడంతో కవితే తగ్గారా